దేవుని నమ్మడం అంటే చర్చికి వచ్చి కూర్చొని ఇంటికి వెళ్ళడం కాదు. అర్ధరాత్రి బిడ్డను తీసుకొని భుజం మీద వేసుకొని అడవిలో వెళ్తున్నావు అనుకో, బిడ్డ మా నాన్నను చంపడానికి వెళ్తున్నాడని భయపడి కేకలు వేస్తాడా? భుజం మీద హాయిగా పడుకొని నిద్రపోతాడా? బిడ్డ తండ్రిని నమ్ముతాడు. దాన్ని నమ్మకం అంటారు. ఏమంటారు? నమ్మకం అంటారు. చిన్న బిడ్డను తీసుకొని ఇలా గాల్లో పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటాం. పైకి ఎగరేసేవాడు బిడ్డ అమ్మో మా నాన్న నన్ను ఇసిరేస్తున్నాడు అని భయపడదు, హాయిగా నవ్వుకుంటుంది. కారణం ఏంటంటే మా నాన్న నన్ను ఆడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆడిపిస్తున్నాడు. ఏదో సమస్య వచ్చింట జీవితంలో, ఆ సమస్య ఎక్కడా పోదు. ఇప్పుడు యేసుప్రభువు దగ్గర పోతుందని వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి మనసులో ఏమనుకుంటారు? మేము యేసుప్రభువు నమ్ముకున్నామని. దేవుణ్ణి నమ్మడం అంటే మనకు కావాల్సిన దాన్ని గోజాడి అడగడం కాదు. దేవుని నమ్మడం అంటే ఏది చేసినా అందులో మన క్షేమమే దాగి ఉందని నమ్మేదాన్ని దేవుని నమ్మడం అంటారు. ఇది అబ్రహాము నమ్మాడు. కొడుకు కావాలి, తీసుకో ప్రభువా. కొడుకుని ఇచ్చింది ఎవరు? నీవే కదా. కొడుకుని అడుగుతుంది ఎవరు? నీవే కదా. తీసుకో. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మడం అంటే ఇది.